ఒకటి మన తెలుగు అబ్బాయి, రెండు ఇవన్నీ మనం గుర్తు పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని మనం గెలవాలని కోరుకుంటున్నాను. అంతేగాని తనుజ ఓడిపోవాలి నేను ఆడలేదు అని నేను అంటున్నాను. ఇక్కడ అంటే చిన్న పక్షపాతం, మన తెలుగు వాళ్ళు గెలవాలని. నాకు కూడా ఈ సీజన్ ఒక అమ్మాయి విన్నర్ అయితే బాగుండు అని నాకు ఉంది, కానీ మనం కూడా ఆలోచించాలి కదా. మరి నీళ్ళు కూడా కష్టపడే కదా పైకి వచ్చాడు, జబర్దస్త్ కష్టపడి పైకి వచ్చాడు. తను సెలబ్రిటీ అంటే ఎంత సెలబ్రిటీ అయినా అది కూడా చూడండి, ఎంత సెలబ్రిటీ తను ఎందుకు రాలేకపోయాడు. మరి పవన్ కళ్యాణ్ వచ్చాడు, అలా క్రియేట్ తన అలా క్రియేట్ చేసుకున్నాడు. ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్ ఫేరా అన్ఫేరా? ఇమాన్యుయల్ ఫోర్త్ ప్లేస్ ఉండడం ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు కదా. అన్ఫేరే, ఫోర్త్ ప్లేస్ కాదు, థర్డ్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ గా రావాలి. కానీ ఫస్ట్ ప్లేస్ కాదా మేడం రాలేడా? నేనంటే ఆల్రెడీ సోల్జర్ పవన్ కళ్యాణ్ పగడాలకి ఇచ్చేస్తే కదా. అదే సెకండ్ ఎవరికి ఇస్తారు మరి? సెకండ్ తనుజ, ఎందుకంటే ఇంతవరకు ఈ సీజన్ లో ఒక అమ్మాయి ఉంది కాబట్టి తనుజకి ఇస్తారు. థర్డ్ మేడం, ఫోర్త్ మేడం ఏమనుకోన్నాడు మీరుంటే మీకు ఇస్తా 5 ఛాన్స్ ఇవ్వలేదు మేడం. నాకు ఇవ్వట్లేదు మేడం ఛాన్స్ నాకు బిగ్ బాస్ లో. మీరు ఇప్పిండే నెక్స్ట్ సీజన్ లో చేద్దాం. ఈ రోజు మీరు అక్కడ పోతున్నారా మేడం? అన్నపూర్ణ స్టూడియో దగ్గర వెళ్తున్నారా? వెళ్ళొచ్చారా? అంటే ఇప్పుడు మేడం 9-10కి కప్పించేది వెళ్తారా మీరు? ఆ టైంకి మీరు కూడా నాతో పాటు వచ్చి తీసుకెళ్తానంటే ఖచ్చితంగా మేడం. మీరు రామణాలు స్టూడియో దగ్గర పక్కన పెడితే కొంచెం ముందు గేట్ ఉంటది కదా ఎంట్రన్స్, అక్కడ వరకు ఫస్ట్ ఇద్దరు వెళ్ళొద్దాం. ఓకే రాని మేడం, బలి తర్వాత పైకి వెళ్దాం. రాని మేడం, మీరు పిలవాలి కానీ వస్తాను మేడం, వచ్చేస్తా. లోపల కప్పు తీసుకుంటారు, ఆ తర్వాత మన పైకి. ఏ పైకి మేడం? ఎక్కడికి మేడం? జనాలు అక్కడ ఎలా ఉంది క్రౌడ్? కరెక్ట్ మేడం. ఒకసారి అందరు చెప్పండి దయచేసి, ఈ రోజు ఎవరు అన్నపూర్ణ రావద్దని చెప్పండి. ఫ్యామిలీ దయచేసి అందరూ ఎవరు కూడా పవన్ ఫ్యాన్స్ గానీ, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ గానీ, తనుజ ఫ్యాన్స్ గానీ అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి హంగామా చేసి హడావుడి చేయకండి. మీకే దెబ్బలు తగిలితే మీకే దెబ్బలు పడతాయి, పోలీసులు అక్కడ మిమ్మల్ని తంతారు. ఇది గుర్తు పెట్టుకోండి. నేను కూడా వెళ్ళను, దయచేసి ఫ్యాన్స్ ఎవరు వెళ్ళకండి. అంతే కదా, మరి చిన్న చిన్న గొడవలు జరిగినాయి అనుకో పోలీసులు వస్తారు, అందరూ వస్తారు. ఏదో అభిమానం కొద్ది పోతారు, అక్కడికి వెళ్ళి తిరిగి మనకే రివర్స్ అవుతుంది. అవసరమా? కప్పు తీసుకునే వాళ్ళు లోపల బాగానే ఉంటారు, బయట మన తిండి తిప్పలు మానుకొని ఈ చదువులో అవసరమా? తప్పు ఎవరిది మేడం? అయితే అభిమానులు అంటారా అలా చేయడం? అక్కడ పోవడం చిన్నపిల్లలు లేడీస్ ఎందుకండి మరి? అంతేనా? అంతేగా, అంత జనంలో ఎందుకు మనకు వాళ్ళు ఏమైనా కనిపిస్తారా? వెళ్తే ఇంట్లో కూర్చొని టీవీలో చూస్తేనే బ్రహ్మాండంగా కనిపించింది. అక్కడికి వెళ్ళి ఏం చూస్తాం, కారులో వాళ్ళు వచ్చి బయటకు వస్తారు చూసారా? మనం చూడటం అవసరం. ఆశ ఉంటది కదా పాపం, చూడాలని, వాళ్ళతో ఒక ఫోటో దిగాలని. ఏంటి అక్కడ మన ఫోటో ఇచ్చే ఛాన్సులు కూడా ఉంటాయా? ఒకవేళ ఇస్తే అదొక అభిమానం.